ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతున్నది. ఈ ప్రస్తుతం జరగబోయేటువంటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ యొక్క ప్రభావము, ఆయన యొక్క పాదయాత్ర ప్రభావం ఉంటుందా? లేకపోతే యథాతథంగా ఆయన కొనసాగేటట్టుగా అవకాశం ఉందా? చెప్పండి. ఈ ఎన్నికలలో రాహుల్ గాంధీ పాదయాత్ర, బస్సు యాత్ర, భాయ్ బహెన్ బస్సు యాత్ర ఒకటి చేసిండ్రు. దాని ప్రభావం పెద్దగా ఏమి ఉండదు. ఈ పాదయాత్ర ఆల్రెడీ మీరు చూసిండ్రు కదా, మొన్న సౌత్ నుంచి నార్త్ వరకు వెళ్ళిండ్రు, పాదయాత్ర చేసిండ్రు. అంటే రాజు ఎన్నో ఏళ్ళ తర్వాత ఒక రాజు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పబ్లిక్లోకి వెళ్ళి అందరినీ కలుస్తున్నారు, పొలాలకు పోతున్నారు, ఇండ్లల్లో కూర్చొని తింటున్నారు, అందరినీ పలకరిస్తున్నారు, హగ్ చేసుకుంటారు, షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. దీనివల్ల ఏం జరిగింది? పెద్దగా ఏం కనిపిస్తలేదు. మీరు మొన్న 5 రాష్ట్రాలు ఎన్నికలు అయినాయి, ఏమైంది? రిజల్ట్ ఏంది? 3 రాష్ట్రాలల్లో మళ్ళీ బీజేపీ వచ్చింది, మీకు వచ్చింది ఒక రాష్ట్రం వచ్చింది. సో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర దేనికి ఉపయోగపడుతుంది అంటే క్యాడర్లో కొంత ఉత్సాహాన్ని దానికి మటుకు ఉపయోగపడుతుంది. అంతే తప్పితే పెద్దగా ఎలక్షన్ ఈక్వేషన్స్ మారిపోతాయని నేను అనుకోను. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీని అడిగేది ఏంటంటే, ఇంకెన్ని రోజులు మీరు ఆ వారసత్వాన్ని మోస్తారు? మీరు 53 సంవత్సరాల వ్యక్తిని యువ నాయకుడు అంటున్నారు, ఇంకా జై జయకారాలు మోస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్తున్నా, ఇంకొక 20 ఏళ్ళ పాటు ఆయనను మోసినా కానీ ఆయనను ఎంత మోస్తే అంత ఆపోజిషన్ పార్టీకి ప్లస్. మీకు ఫస్ట్ టైము మొన్న 283 సీట్లు వచ్చినాయి, ఫస్ట్ టైం మొన్న ఎన్నికలల్లో, అంతే కదా. 273 వచ్చినాయి 2014లో. మొన్న ఏమైంది? 2019 ఎలక్షన్లో ఏమైంది? 303 సీట్లు వచ్చినాయి. మీరు మళ్ళీ రాహుల్ గాంధీనే ప్రాజెక్ట్ చేసారు, అప్పుడు కూడా రాహుల్ గాంధీనే ప్రాజెక్ట్ చేసారు, మళ్ళీ ఇప్పుడు కూడా రాహుల్ గాంధీనే ప్రాజెక్ట్ చేస్తుండ్రు. ఈసారి మినిమం 370 సీట్లు వస్తాయి, 400 సీట్లు మ్యాక్సిమం. ఆ బ్రైన్ లారా అనే ఒక మంచి క్రికెట్ ప్లేయర్ ఉండే, 400 నాట్అవుట్ కొట్టిండు, అదే వరల్డ్ రికార్డు. ఇప్పుడు కూడా మన భారతదేశ చరిత్రలో మళ్ళీ వరల్డ్ రికార్డు 400 దాటి వరల్డ్ రికార్డు కాబోతున్నది. ఇంకెందుకు రాహుల్ గాంధీని భుజాన మీద వేసుకుంటున్నారు? ఆయనని మీరు పెట్టుకున్న రోజులు కాంగ్రెస్ పార్టీ ఇంకా తగ్గుతూ ఉంటుంది కానీ ఇంకా పెరగదు. అంటే మీ ఉద్దేశంలో రాహుల్ గాంధీ ఒక మంచి వ్యక్తి కాదనా, లేకపోతే ఆయన పనికిరాడన్నా, ఏంది అన్నట్టు? రాహుల్ గాంధీ ఒక సింపుల్ నాయకుడు. మీరు దాన్ని పెద్దగా చిత్రీకరించి ఒక అద్భుతమైన నాయకుడు అని ఎంతో చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది జరగట్లేదు. మీకు ఆనాడు ప్రణబ్ ముఖర్జీ ఒక జమ్ము నాయకుడు, అపోజిషన్ లీడర్ సాక్షాత్తు నరేంద్ర మోదీ, ఇక్కడ మన బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్, ఇంకా పెద్ద పెద్ద నాయకులు. అటువంటిది ప్రణబ్దా వస్తే కాళ్ళకు దండం పెట్టుకుంటారు. అట్లాంటి వ్యక్తిని మీరు తీసుకుపోయి ఆ రోజు రాష్ట్రపతి చేసినారు. ఆ రోజు కనుక మీరు ఆయనకు పగ్గాలు అప్పచెప్పని ఉంటే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అద్భుతంగా ఉండేది. ఏకే ఆంటనీ ఒక జమ్ము అయిన నాయకుడు, కింద సౌత్ ఇండియాలో ఉంటాడు, డిఫెన్స్ మినిస్టర్గా చేసిండు, ఎంత అద్భుతమైన నాయకుడు. ఆయనను మీరు పక్కన పెట్టేశారు. సరే, ఇప్పటికైనా మీరు ఆ శశి థరూర్ అన్నాడు, శశి థరూర్ మంచి నాయకుడే, అట్లాంటి నాయకుల్ని వదిలేసి మీరు మళ్ళీ రాహుల్ గాంధీ జపం చేసుకుంటూ పోతే ఇంకా పార్టీ డిమినిష్ అయితేనే ఉంటుంది, ఇంకా పెరగదు. ఇంకొక మిస్టేక్, బ్రహ్మాండమైన మిస్టేక్ ఏం చేశారంటే, మీరు ప్రశాంత్ కిషోర్ అని ఒక మంచి స్ట్రాటజిస్ట్ ఉన్నాడు. ఆయన ఏం చేసిండు? మీకు ఢిల్లీలో గెలిపించిండు, బీహార్లో పోయి గెలిపించిండు, మమతా బెనర్జీని గెలిపించిండు, ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని గెలిపించిండు, అటు కింద పోయి ఎంకే స్టాలిన్ని గెలిపించిండు. ఆయనే బీహార్ నుంచి ఇటు కింద వరకు, మిడిల్ వరకు మహారాష్ట్రలో పోయి గెలిపించిండు. అంత స్ట్రాటజిస్ట్ని కలుపుకున్నారు. ఆయన ఏం అడిగిండు? నాకు ఇంత టీం ఉన్నదయ్యా, నాకు ఏదైనా ఒక పొజిషన్ ఇచ్చి పార్టీలో జాయిన్ చేయించుకోండి, నేను బ్రహ్మాండంగా పనిచేస్తా అన్నాడు. ఏం చేశారు మీరు? ఆయనను అకామిడేట్ చేసుకోలేకపోయినరు. ఇవాళ అంత పెద్ద స్ట్రాటజిస్ట్, మొత్తం భారతదేశంలో ఎన్నో పార్టీలలో పనిచేసి గెలిపించిన నాయకుడిని ఇక మా రాహుల్ గాంధీ ప్రభావం ఏడ తగ్గుతుందని ఆయనను పక్కన పెట్టేశారు. ఇవాళ ఏమైంది? ఇక నాకు తెలిసి ఇప్పుడు ఒక 3 రాష్ట్రాలలో ఉన్నది. పోయినసారి ఒక 40 స్థానాలు ఏమన్నా వచ్చినాయి ఎంపీ సీట్లు. ఈసారి నాకు తెలిసి ఆ 25 కూడా వస్తేలే డౌట్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? కనిపిస్తున్నది కదా, ఇవాళ మొత్తం భారతదేశంలో ఏం వేవ్ నడుస్తున్నది? మొత్తం రామ్ మందిర్ వేవ్ నడుస్తున్నది, నరేంద్ర మోదీ వేవ్ నడుస్తున్నది. ఆయన చేసిన పనులు, ఇంతకుముందు మనం ఓన్లీ గరీబీ హటావ్ అనే స్లోగన్తో, ఆమె ఇందిరాగాంధీ గారు ఇచ్చిన గరీబీ హటావ్ స్లోగన్ని పట్టుకొని మనకు కూడు గూడు గుడ్డ ఉంటే సరిపోతుంది అనే చిన్న మెంటాలిటీ, చైల్డిష్ మెంటాలిటీ, పావర్టీ మెంటాలిటీలు ఉండే. ఇవాళ మన స్లోగన్ ఏంది? వసుదైవ కుటుంబకం, ప్రపంచమే నా కుటుంబము, ప్రపంచానికి నేను నాయకత్వం వహిస్తా, గ్లోబల్ లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ భారతదేశ ఖ్యాతిని నరేంద్ర మోదీ గారు మొత్తం ప్రపంచ దేశాలందరికీ తీసుకెళ్ళిండు. మొన్న కరోనా టైంలో 70 దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేసినాము. అమెరికా మన సైడ్ చూస్తున్నది, రష్యా మన సైడ్ చూస్తున్నది, చిన్న చిన్న దేశాలు కింద
సౌత్ 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 అట్లాంటిక్ అని అంటారు. ఆ దేశాలు మన మన సదర్న్ దేశాలు అన్నీ మన 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 కరెన్సీని పెట్టుకుంటా అంటున్నాయి. సో అందరు ప్రపంచమంతా మన వైపు చూడడానికి కారణం నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన తీసుకున్న డైనమిక్ స్టెప్స్. అట్లాంటి డైనమిక్ నాయకుడిని ముందు మళ్ళీ మీరు 2 సార్లు ఫెయిల్ అయిన రాహుల్ గాంధీని తీసుకొచ్చి మూడోసారి పెడితే ఇంకేముంటాయి? ఆ 40 సీట్ల నుంచి 20 సీట్లు కాకపోతే ఇంకేమవుతాయి?